హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి బాలాజీ బాలరామ అనగా దత్త అనుగ్రహం సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరము కూడా అనేక జన్మల యొక్క పాపకర్మలు, దుష్టకర్మలు, సమస్త కర్మలు నశిస్తేనే గాని ఈ జన్మలో మనం ఏమీ సాధించలేం. అలాగే పుట్టిన తర్వాత ఈ రోజు వరకు మనం చేస్తున్నటువంటి మంచి చెడులు అనే కర్మలు నశిస్తేనే గాని ఎప్పుడూ కూడా మనం ఒక సంకల్పం నెరవేరాలంటే ముందు మీ యొక్క పాపం నశించాలి. నీ ప్రాణశక్తిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిలో ఉన్నటువంటి వాసనలు నశించాలి. వాసనలు నశించాలి అంటే మనం ముందు సంహార క్రమంలో మనం సాధన చేయాలి. సంహార క్రమంలో ఎప్పుడైతే సాధన చేసామో మనలో ఉన్నటువంటి దుష్ట కర్మలన్నీ నశిస్తాయి. ఇక్కడ ఒక రహస్యం ఏమిటంటే మద్గురు శ్రీ కృష్ణ పరమహంస వారు చెప్పిన అద్భుతమైనటువంటి విజ్ఞానము సప్త స్వరయోగం. అందులో భాగంగా జీవితంలో ఎవరైనా సరే రాముడు వేరు, శివుడు వేరు అని తలిస్తే ఎన్ని జన్మలెత్తినా కూడా సద్గతి ఉండదు. కావున మద్గురు నిరంతరం కూడా శివనామము, రామనామం చేసేవారు. అలాగే 70 సంవత్సరాలు పైనే రామ సంకీర్తన చేశారు మద్గురు. ఏకాహము, సప్తాహము, సప్తాహం. అలాగే శివనామం నిరంతరం శివనామం చేసేవారు. అదే మాకు ఆయన ఉపదేశం చేశారు. గురువు గారు చెప్పినట్లుగానే మేము కూడా సప్తాహము, సప్తాహము, ఏకాహాలు, శ్రీ రామనామం చేయడం జరిగింది. అలా నిరంతరం శివనామాన్ని జపించడం జరుగుతుంది. ఈ రెండు సమానంగా చేయడం ద్వారా గురువుగా ఇద్దరిని సమానంగా చూడమన్నారు కదా. శివుడు వేరు, రాముడు వేరు కాదు. అందుకని శివనామం చేస్తున్నాం, రామనామం చేస్తున్నాం. అయితే మద్గురులు ఈ మధ్య కాలంలో ధ్యానంలో దర్శనమయ్యి చెప్పిన దివ్య సందేశం, రాముడు అని ఒకడు, శివుడు అని ఒకడు లేరు, ఇద్దరు ఒకటేరా, రెండు కలిపే అన్నారు. ఎలా కలపాలి అంటే ఆయనే అనుగ్రహించారు. రాముడు శివుడిని కూడా మనం ఏకం చేసి సాధన చేసినట్లయితే అత్యధిక ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కృష్ణ యజుర్వేదులలో నమ శంభవేచ మయో భవేచ, నమ శంకరాయచ మహేశ్వరాయచ, నమ శివాయచ శివతరాయచ, నమ శివాయ అనే మంత్రం, ఈ నమ శివాయ అనే మంత్రం 5 అక్షరాలు కలిగిన మంత్రం అక్షర లక్షగా జపం చేసి సిద్ధి పొందుతుంది. అట్లాంటి సిద్ధి పొందినటువంటి నమ శివాయ మంత్రం జపం చేసినట్లయితే 7 కోట్ల మహామంత్రాలు, 4 వేదాలు చదివిన ఫలితం ఒక్క నమ శివాయ మంత్రం చేయడం వల్ల వస్తుందని ఆయన అనుగ్రహించి చెప్పారు. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అని రామనామ 3 సార్లు శ్రీరామ 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 అంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుందని మద్గురువులు చెప్పారు. అందుకనే రెండు సమానంగా చేయడం జరిగింది. కనుక గురువు గారు ప్రతి ఏకాదశికి, ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి, ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారము విశేషంగా రాముణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఆరాధించడం అలవాటు చేశారు. మా తద్వారా రెండు సమానమే అని చెప్పడానికి విశేష కార్యక్రమాల్లో బంగారు మారేడు దళము, బంగారు తులసి దళము, మంత్రపుష్పంలో భగవంతుడికి నమస్కారం చేసి సమర్పింపజేసేవారు. తద్వారా లోక కళ్యాణంగా, విశ్వ కళ్యాణంగా ఎంతో మందికి మంచి మంచి శుభ ఫలితాలు లభించడం. అలాగే భగవంతుడే గంగాదేవి కూడా స్వయంగా వచ్చి పూజ చేసినటువంటి నిర్మాల్యాన్ని, అందులో బంగారు తులసి దళాలని, బంగారు మారేడు దళాలని కూడా స్వీకరించింది అమ్మ మద్గురు సాధనలో. ఆయన తపస్సు యొక్క మహిమ అది. ఇక్కడ మనం ఈ నామాన్ని సంహార క్రమంగా అంటే నమశివాయ నామాన్ని, రామనామాన్ని గురు ముఖత ఉపదేశం పొంది ఆ తర్వాత మీరు నామం చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు లభిస్తాయి. ఉపదేశం కంపల్సరిగా అవసరం. అందుకే మన ఆశ్రమంలో ప్రతి అరుద్ర నక్షత్రానికి ఉపదేశం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉపదేశం పొందండి, ఆ తర్వాత నామం చేయండి, ఫలితం మీరు పొందుతారు. సంకల్పం చేయండి. సంహార క్రమం, సంకల్ప సిద్ధి క్రమం, క్రియాత్మకమైనటువంటి ఫలితాన్ని పొందే స్థితి క్రమం కూడా చేయండి సాధనలోని. అది మీరు అద్భుతాలు మీరు పొందుతారు. ఉదాహరణకి మీకు నమ శివాయ అనే ఒక నామం ఉందనుకోండి. నా తర్వాత మా ఉంది, మా తర్వాత శ్రీ ఉంది, శ్రీ తర్వాత వా ఉంది, వా తర్వాత యా ఉంది. అందుకని నమ శివాయ వై నమసి, శివాయ నమ వై నమసి, యా నమ శివాయ. నమ శివాయ మనయావసి, శివాయ నమ వై నమసి, యా నమ శివాయ. కింద నుంచి పైకి మనం వెళ్ళడం వలన, అంటే ఆకాశంలో లీనమవడం వలన, బుద్ధితత్వం నుంచి ఆకాశత్వం లీనమవడం వలన మన యొక్క దుష్ట కర్మలన్నీ కూడా, అనేక జన్మల కర్మలన్నీ కూడా నాశనం అవుతాయి, అంటే లయం అవుతాయి, సంహారం అవుతాయి. అలాగే యా నమ శివాయ వై నమసి, శివాయ నమ మనయావసి, నమ శివాయ. పైనుంచి కిందకి ఎప్పుడైతే
మీరు సాధన చేస్తామో అది సృష్టి క్రమం, బ్రహ్మక్రమం. తద్వారా మనకి బీజం అంటే మంత్రశక్తి బీజ రూపంలో మీ సంకల్ప సిద్ధికి మార్గం అవుతుంది. ఆ తర్వాత శివాయ నమః మనయావసి, నమశివాయ, వై నమసి, యా నమశివాయ అని ఎప్పుడైతే మనం శివనామం చేశామో అది స్థితి క్రమం జరుగుతుంది. అంటే నీ పాపకర్మ తొలగినప్పుడు అనేక జన్మల కర్మలు, ఈ జన్మలో నువ్వు చేసే కర్మలు నశించడానికి సంహార కర్మలో సాధన చేసినప్పుడు ఈ జన్మలో నీ పాపం నశిస్తుంది. ఆ తర్వాత నీకు కావలసినటువంటి కోరిక ఆరోగ్యము, ఆనందము, విద్య, విత్తం, వీరం ఏది కావాలంటే అది, మోక్షం కావాలంటే మోక్షం సంకల్పం చెప్పినప్పుడు ఆ సంకల్ప సిద్ధి కలగడానికి విత్తనం, బీజం మీకు పుట్టడానికి సృష్టి క్రమంలో సాధన చేయాలి. ఆ తర్వాత వేసినటువంటి మొక్క ఫలితానికి రావాలి అంటే అది పోషణ చేసిన తర్వాత పండ్లు, కాయలు, పువ్వులు కాసిన తర్వాత అవి కోసుకుని మన ఇంటికి తెచ్చుకుని మనం అనుభవించాలి కదా. అప్పుడే స్థితి క్రమంగా మనం సాధన చేయాలి. ఈ 3 క్రమాలు నీ జీవితంలో ఎప్పుడైతే క్లియర్ అండ్ ప్రాక్టికల్ ఒక రీజన్గా ఎప్పుడైతే సాధన చేసావో నీ జీవితంలో ఎప్పుడు సాధించి తీరుతావు ప్రతి ఒక్కటి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు, ఇది ఇలా చేస్తున్నాను, అది అలా చేస్తున్నాను, లక్షలు జపం చేశాము, సంవత్సరాలు తపస్సు చేశాము, ఎక్కడ గొంగలి అక్కడే ఉంది, సున్నా ఫలితం, శూన్యం అని అర్థం పద్ధం లేకుండా ఆవేశము, ఆవేదన. కొంతమందికి ఫలితం ఉండడం, కొంతమందికి ఫలితం లేకపోవడం. దానికి కారణం నీకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఒకడికి ఫలితం వచ్చింది, నీకు రాసిపెట్టి లేదు కాబట్టి వాడికి ఫలితం రాలేదు. కానీ ఈ థియరీ ప్రకారంగా నీవు స్వాతంత్రంగా విశ్వం యొక్క అనంతమైన చైతన్యం, సప్తస్వర యోగ రహస్యం, గ్రహ నక్షత్ర పంచభూత సూర్య చంద్ర అగ్నుల్ని నీ చేతిలో పెట్టుకుని సాధన చెయ్యి. ఈ సృష్టి స్థితి సంహార క్రమంగా సాధన ఎప్పుడైతే చేశామో వెంటనే మనకి ఫలితం వస్తుంది. అయితే ఇటు రామనామము, ఇక్కడ శివనామం 2 కలిపేస్తే ఏమవుతుంది? శివనామం చేస్తే మనకి సకల దేవతల్ని పూజించిన ఫలితం వస్తుంది. మరి రామనామం చేస్తే మనకి 3 సార్లు చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. శివాయ రామాయ, హంస శివాయ రామాయ సోహం శివాయ రామాయ అని 2 కలిపి చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? 3 సార్లు చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. సరే కదా. 7 కోట్ల మహామంత్రాలు కూడా జపం చేసిన ఫలితం మనం తీరతాం. నమ్మితే బంగారం, నమ్మకపోతే దుమ్ము. గురువుని పట్టుకోండి, గురువుని ఆశ్రయించండి, గురువు చెప్పింది చేయండి, గురువు ఉపదేశం పొందండి. సప్తస్వర యోగం రహస్య విజ్ఞానం స్వరయోగాన్ని నేర్చుకోండి. అనంతమైన విశ్వశక్తితో మీ ప్రాణశక్తిని అనుసంధానం చేయండి. తద్వారా మీరు మీ జీవితం ఈ జన్మలోనే ఈ క్షణమునందే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మిత్రులు అందరూ కూడా విజయాన్ని సాధించి లోక కళ్యాణంగా జీవించాలంటే వెంటనే నేర్చుకోండి, ఉపదేశం పొందండి, సాధన చేయండి అని సద్గురు శుభాశిస్సులు తెలియజేస్తూ శ్రీరామ్, జై రామ్, హర హర మహాదేవ్, శివాయ నమః.